దశాబ్దాలుగా ఒకే ఒక్క నమ్మకంపై నడిచింది జపాన్ భద్రత. అదే అమెరికా అండగా ఉంటుందనే భరోసా. కానీ మారుతున్న ప్రపంచ యుద్ధ సమీకరణాలు ఆ నమ్మకాన్ని ఇప్పుడు ప్రశ్నార్థకం చేశాయి. యుక్రెయిన్, వెస్ట్ ఆసియా యుద్ధాలతో అగ్రరాజ్యం వద్దే ఆయుధాలు కరిగిపోతున్నాయి. రేపు యుద్ధం వస్తే అమెరికా రక్షిస్తుందా అన్న అనుమానాలు టోక్యోలో మొదలయ్యాయి. ఇప్పుడు అనుమానాలే ఆసియా రాజకీయాల్లో ఊహించని సరికొత్త సమీకరణాలకు తెరతీసింది. జపాన్, ఇండియాకు ఒకే ఒక తలనొప్పి చైనా. ఈ నొప్పి నివారణకు ఇప్పుడు ఇరు దేశాలు జెండు బాంబ్ను రెడీ చేస్తున్నాయి. భారత్తో కలిసి జపాన్ రచిస్తున్న సరికొత్త వ్యూహం ఏంటి? అమెరికాపై పూర్తిగా ఆధారపడకుండా టోక్యో వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? డ్రాగన్ గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న మైత్రి కూటమి రహస్యం ఏంటి? వాచ్ ది స్టోరీ. చైనా తలనొప్పికి జపాన్ వాడుతున్న బాంబ్ ఏంటి? భారత్కు జపాన్ రక్షణ మంత్రి టూర్ సీక్రెట్స్ ఏంటి? ఇండో పసిఫిక్లో డ్రాగన్ శత్రువులు ఏకమవుతారా? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ రక్షణ విధానం పూర్తిగా మారిపోయింది. అణుబాంబుల దాడితో మానవ చరిత్రలోనే కని విని ఎరుగని విధ్వంసాన్ని చూసిన ఆ దేశం ఇక నుంచి ఆయుధం పట్టరాదని నిర్ణయం కూడా తీసుకుంది. దశాబ్దాలుగా అస్త్ర సన్యాసం చేసింది. తమ రక్షణ బాధ్యతను అమెరికాకు అప్పగించింది. ప్రస్తుతం జపాన్లో సుమారు 60,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. సహాయక సిబ్బంది, సైనిక కుటుంబాలను కలుపుకుంటే సుమారు 1,00,000 మంది అమెరికన్లు జపాన్లో ఉంటారు. ప్రధానంగా అమెరికాకు చెందిన ఫేమస్ 7th ఫ్లీట్ జపాన్లోని యోకోసుకా కేంద్రంగా పనిచేస్తోంది. ఇక్కడ అమెరికాకు చెందిన సబ్మెరైన్లు, డిస్ట్రాయర్లు, యుద్ధనౌకలు ఉంటాయి. కడెనా, యకోటా ఎయిర్ బేసుల్లో అత్యాధునిక F-35, F-15, ఈగల్ వంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్లు, రీఫ్యూయిలింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు, నిఘా విమానాలు మోహరించారు. అయితే అమెరికా అంత సైన్యాన్ని అక్కడ పెట్టి జపాన్కు రక్షణ ఉచితంగా కల్పించడం లేదు. ఏటాందుకు భారీగానే జపాన్ చెల్లిస్తోంది. సగటున ఏడాదికి 12,500 కోట్ల రూపాయలను అమెరికా దళాల నిర్వహణకు జపాన్ చెల్లిస్తోంది. సైన్యం అమెరికాదైనా వారికి జీతభత్యాలు చెల్లించేది మాత్రం జపాన్. కానీ శత్రువులపై ఎప్పుడు దాడి చేయాలి, శత్రువును ఎలా అడ్డుకోవాలి అనేది నిర్ణయించేది మాత్రం అమెరికా. అయితే ఇటీవల మిలిటరీ బిల్లును భారీగా పెంచాలని డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. లేదంటే తమ సైన్యాన్ని వెనక్కి తీసుకుంటామని బెదిరిస్తున్నాడు. దీంతో పాటు దక్షిణ చైనా సముద్రం, పసిఫిక్ మహాసముద్రంలో డ్రాగన్ దూకుడు ఇటీవల బాగా పెరిగింది. దీనికి తోడు ఉత్తరంలో ఉత్తర కొరియా నిర్వహించే ఆయుధ పరీక్షలు జపాన్ను టెన్షన్ పెడుతున్నాయి. ఇవి చాలవన్నట్లు రష్యా సైన్యం కూడా వివాదాస్పద జపాన్ దీవుల సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. ఈ పరిణామాలు జపాన్ను పునరాలోచనలో పడేశాయి. ఈ తలనొప్పులన్నింటికీ ఇండియా అనే జెండు బాంబ్ సరైందని టోక్యో భావించింది. అమెరికాపై ఆధారపడకుండా ఇప్పుడు భారత్ వైపు జపాన్ చూస్తోంది. జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిసుమి ఈ వారం భారత్లో పర్యటిస్తున్నారు. ఆయన స్పష్టమైన ఎజెండాతో ముందుకెళ్తున్నారు. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, సైనిక, పారిశ్రామిక భాగస్వామ్యాలను విస్తరించడం, మరింత పటిష్టమైన సరఫరా గొలుసులను నిర్మించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. అయితే దీని వెనక అంతకంటే పెద్ద కథే నడుస్తోంది. మరోవైపు ఇరాన్ యుద్ధంతో అమెరికా ఆయుధాలను భారీగా వాడేసింది. ప్రస్తుతం అమెరికా వద్ద తగిన ఆయుధాల నిల్వలేవు. ఆ దేశం పూర్తిస్థాయి మద్దతు ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని నమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికిప్పుడు జపాన్పై శత్రువులు యుద్ధానికి దిగితే అమెరికా చేతులెత్తేయడం ఖాయం. పెద్దలు చెబుతూ ఉంటారు కదా, కీడించి మేలించాలని. ఇప్పుడు జపాన్ కూడా అదే చేస్తోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలోని మిత్ర దేశాలతో కలిసి అడుగులు వేస్తోంది. అయితే ఇక్కడ జపాన్ తలనొప్పులకు వాడుతోన్న భారత జెండు బాంబ్ చైనాకు బాంబులా మారుతోంది. నిజానికి జపాన్ భయానికి అసలు కారణం చైనానే. అసలు జపాన్ అకస్మాత్తుగా వాషింగ్టన్ దాటి ఇతర భాగస్వాముల వైపు ఎందుకు చూస్తోంది? దీనివల్ల భారతదేశానికి ఒరిగే ప్రయోజనం ఏంటి? ఈ భారత్ జపాన్ భాగస్వామ్యం చైనాను ఏ విధంగా భయాందోళనకు గురిచేస్తోంది? దశాబ్దాలుగా జపాన్ భద్రతా వ్యూహం ఒక ప్రధాన నమ్మకంపై ఆధారపడి నడిచింది. అదే అమెరికా అండగా ఉంటుందనే భరోసా. కానీ ఉక్రెయిన్, వెస్ట్ ఆసియా యుద్ధాలు అమెరికా బలహీనతలను బట్టబయలు చేశాయి. ఆయుధాలు అత్యంత వేగంగా కరిగిపోతున్నాయి. మందుగుండు సామాగ్రి తక్షణమే ఖర్చయిపోతోంది. ప్రస్తుతం పెంటగాన్ తీవ్రమైన ఆయుధాలు, మందుగుండు కొరతను ఎదుర్కొంటోంది. దీంతో వాషింగ్టన్ ఏకకాలంలో పలు అంతంలేని సంఘర్షణ రంగాలను నిర్వహిస్తుండటంతో జపాన్లో ఆందోళన మొదలైంది. చైనా సైనిక దుందుడుకు చర్యలను టోక్యో ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో అమెరికా తమను ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటుందని నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం టోక్యోను సరికొత్త ఆలోచన, రక్షణ, పారిశ్రామిక వైవిధ్యీకరణ వైపు నడిపిస్తోంది. ఇది అమెరికా స్థానాన్ని భర్తీ చేయడం కాదు, కానీ మరిన్ని భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడమే.
ఇక్కడే భారత్తో జపాన్ సంబంధాలు అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. అమెరికాకు భారత్ అధికారిక మిత్రదేశం కాదు, భారత్ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కలిగిన దేశం. అంతేకాదు భారతదేశానికి భారీ దేశీయ రక్షణ పారిశ్రామిక ఆకాంక్షలు కూడా ఉన్నాయి. ఇవే భారత్ను ఒక రకమైన భాగస్వామిగా మారుస్తున్నాయి. మొగామి క్లాస్ ఫ్రిగేట్లలో ఉపయోగించే జపాన్ ప్రత్యేకమైన యూనికాన్ స్టెల్త్ కమ్యూనికేషన్ సిస్టంతో సహా రక్షణ పరికరాల సహకారంపై టోక్యో, ఢిల్లీ ఇప్పటికే చర్చిస్తున్నాయి. వాస్తవానికి భారత నౌకాదళ యుద్ధ నౌకల కోసం భారత్, జపాన్ సంయుక్తంగా యూనికాన్ అనే యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటెనా సిస్టమ్ను అభివృద్ధి చేస్తున్నాయి. ఒకసారి రెండు దేశాలు ఒక సైనిక సాంకేతికతను విజయవంతంగా సంయుక్తంగా అభివృద్ధి చేస్తే మరిన్నింటికి తలుపులు వాటంతటవే తెరుచుకుంటాయి. ఇక దీని తర్వాత విమానయాన రంగం వస్తుంది. జపాన్ తన F-2 యుద్ధ విమానాలను ద్వైపాక్షిక విన్యాసాల కోసం భారత్కు పంపాలని ప్రణాళిక చేస్తోంది. విన్యాసాల నిమిత్తం F-2 విమానాలు భారత్కు మోహరించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇప్పటికే జపాన్, భారత్ ఫైటర్ జెట్ విన్యాసాలు నిర్వహించాయి. ఇప్పుడు ఆ సంబంధం మరింత అధునాతన సైనిక పరస్పర సమన్వయం వైపు అడుగులు వేస్తోంది. ఆగస్టు 19న భారత్లో జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిసుమి పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చర్చలు జరుపుతారు. కొయిసుమి పర్యటనలో యునికాన్తో కూడిన రక్షణ పరికరాల సహకారం, విస్తృత స్థాయి సైనిక విన్యాసాలపై చర్చలు జరపనున్నట్లు జపాన్ తెలిపింది. మరోవైపు కొయిసుమి ఆస్ట్రేలియాలో కూడా పర్యటిస్తున్నారు. కాన్బెర్రా చేపట్టిన $1 బిలియన్ మొగామి క్లాస్ ఫ్రిగేట్ల కొనుగోలు ఒప్పందం చుట్టూ జపాన్ అక్కడ మరింత లోతైన రక్షణ పారిశ్రామిక సహకారాన్ని కొనసాగిస్తోంది. డ్రాగన్ లాంటి రాక్షసుని ఎదుర్కోవాలి అంటే జపాన్ ఒక బలమైన నెట్వర్క్ అవసరం. అదే దిశగానే జపాన్ అడుగులు వేస్తోంది. తన రక్షణ ఉత్పత్తి, లాజిస్టిక్స్, సరఫరా గొలుసుల పటిష్టత చేయడంతో ఈ బంధాలను టోక్యో క్రమంగా అనుసంధానిస్తుంది. అయితే జపాన్ వేస్తున్న అడుగుల పరిణామాలను చైనాను టెన్షన్ పెడుతున్నాయి. సరిహద్దు భౌగోళిక పరిస్థితులను గమనిస్తే చైనా టెన్షన్ ఎందుకో స్పష్టమవుతుంది. తూర్పు చైనా సముద్రంలో జపాన్, దక్షిణ పసిఫిక్ హిందూ మహాసముద్రాల్లో ఆస్ట్రేలియా, అలాగే హిందూ మహాసముద్రం, హిమాలయ సరిహద్దుల వెంబడి భారత్ ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల్లో డ్రాగనే అతిపెద్ద శత్రువు. ఈ 3 దేశాల పరస్పర సమన్వయం, సరఫరా గొలుసులు, డ్రోన్లు, యుద్ధ నౌకలు, అత్యాధునిక సైనిక సాంకేతికత గురించి ఎక్కువగా చర్చిస్తున్నాయి. దీనన్నింటికీ ప్రధాన కారణం రోజురోజుకు చైనా దూకుడు స్వభావం పెరుగుతోంది. 3 దేశాల సరిహద్దుల్లో చైనా అతిపెద్ద వ్యూహాత్మక సవాల్గా మారుతోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్ కార్యకలాపాలు టోక్యోను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో టోక్యో సమర్థవంతమైన దేశాలతో కూడిన రక్షణ నెట్వర్క్ నిర్మిస్తోంది. ఇదేమీ నాటో తరహా కూటమికి ఎత్తిరించడం లేదు. బదులుగా సైనిక పరంగా, పారిశ్రామికంగా ఒకరికొకరు మద్దతును, సహకారాన్ని అందించుకునే ఒక వలయం మాత్రమే. జపాన్ ని చర్యలకు పూనుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అమెరికా నిబద్ధతను ఇకపై పూర్తిగా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. వాషింగ్టన్ రాజకీయ అనిశ్చితితో అమెరికా ఎంతవరకు నమ్మాలి అనే దానిపై మిత్రదేశాల్లో అనుమానాలకు రేకెత్తిస్తోంది. అదే టైంలో అమెరికాను పూర్తిగా వదిలేయకుండా మరిన్ని భాగస్వామ్యాలు నిర్మించుకోవడంపై టోక్యో దృష్టి సారించింది. భారత్ కు ఇది ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. జపాన్ వద్ద అత్యాధునిక సాంకేతికత ఉంది. భారత్ వద్ద భారీ స్థాయి విశాలమైన రక్షణ మార్కెట్ ఉన్నాయి. ఆస్ట్రేలియా అధునాతన సైనిక సామర్థ్యాలను, బలమైన అమెరికా కూటమి అనుభవాన్ని తెస్తుంది. ఈ మూడింటిని కలిపి చూస్తే కేవలం వ్యక్తిగత రక్షణ ఒప్పందాల కంటే పెద్ద నెట్వర్కే రూపుదిద్దుకుంటోంది. అదే ఒక పరస్పరం అనుసంధానించబడిన ఇండో పసిఫిక్ రక్షణ పర్యావరణ వ్యవస్థ. ఇది భవిష్యత్తులో భారత్ ఉమ్మడి ప్లాట్ఫామ్లు, సంయుక్త ఉత్పత్తి, సరఫరా గొలుసులు, సైనిక విన్యాసాలకు దారితీయచ్చు. కీలకమైన రక్షణ సాంకేతికత కోసం ఏ ఒక్క దేశంపై ఆధారపడ్డాన్ని తగ్గించాలనే విస్తృత వ్యూహాత్మక లక్ష్యానికి బలాన్ని చేకూరుస్తుంది. వాషింగ్టన్ దాటి జపాన్ ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ భారతదేశానికి మాత్రం రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారం కాదు, బలమైన రక్షణ భాగస్వామిగా ఎదిగే సువర్ణావకాశం. టోక్యో, ఢిల్లీ, కాన్బెర్రా మరింత దగ్గరై బీజింగ్ కు చెక్ పెడుతున్నాయి. ఇండో పసిఫిక్ దేశాలన్నీ ఒక్కటేలా స్వయంగా చైనానే చేస్తోంది. ఎవ్వరూ తవ్వుకున్న గోతులో వారే పడ్డం అంటే ఇదేనేమో బహుశా.